హలో అండి, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. అందరికీ శుభ సాయంత్రం. ఈ వీడియో అయితే మార్నింగ్ తీసిన వీడియో అండి. ఈరోజు అయితే నేను లేచేసరికి 5:30 దగ్గరగా 6 అయిపోతుందండి. ఇంకా ఎలా లేచి ఎలా పని మొదలెట్టాను నాకే తెలియదండి. తొందరగా బ్రష్ చేసుకుని స్నానం చేసి ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే మొదలుపెట్టి ఇంకా ఇది ముగ్గు అయ్యి పెట్టేశానండి. చాలా తొందరగా లెగిసి ఈరోజు పూజ చేసుకుందాం అనుకున్నానండి. 5 కల్లా పూజ ముగించేద్దాం అనుకున్నాను రాత్రి అయితేనే. కానీ ఎందుకో తెలియదండి, మెలకు రాలేదు. నైట్ కొంచెం లేట్గా పడుకున్నామండి, 12 అయింది. ఎందుకో తెలియదు, మెలకు రాలేదు, అలారం మోగలేదు. అది మోగపోయినా సరే నాకు మెలకు వచ్చేస్తుందండి. పూజ అయితే అయిపోయిందండి. మా అబ్బాయికి బాక్స్ పెట్టాలనేసి ఇంకా తొందరగా కిచెన్లోకి అయితే వచ్చేసి వంట అయితే మొదలు పెట్టేశానండి. బీరకాయ పెసరపప్పు ఫ్రై చేద్దామనేసి అయితే నేను బీరకాయ అయితే తీసానండి. ఒక పక్క అయితే గ్యాస్ మీద పాలు వేస్తున్నానండి. మా అబ్బాయి అయితే వచ్చి, అమ్మ బీరకాయ వద్దమ్మా, నాకు ఇంకా బాక్స్ పెట్టలేదా, బీరకాయ ఇప్పుడప్పుడే అవ్వదు కూర, నాకైతే పాలుకూర కింద వేసి అన్నాడు. సరే అనేసరికి అయితే పాలుకూరి వాడు బాక్స్ మట్టుకు పాలుకూర అయితే వేసేసానండి. టిఫిన్ అయితే సింపుల్గా అయిపోయి టిఫిన్ ఏదనుకుంటే గోధుమ ఉప్మా అయితే చేస్తున్నానండి. మా అబ్బాయి వచ్చి ఆ గోధుమ ఉప్మా చూసి, అమ్మ ఏటమ్మా రోజు ఉప్మానా అని అడుగుతున్నాడు. ఉప్మా అయితే బ్యాన్ చేసేలా అంటున్నాడు. నేనైతే వారంలో ఒకసారి 2 సార్లు ఉప్మా చేస్తానండి. నాకు దోశల పిండి ఇడ్లీ పిండి అయిపోయిందండి, అది ప్రిపేర్ చేసుకోవాలి ఈ రోజు అయితేనే. చూసారా, ఒక్కరోజు ఉప్మా చేస్తే మాకు పేర్లు అలా ఉంటాయి. ఓకే అండి, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.